పని అయితే ఉంది, చేయాలంటే వర్క్ ఉంది, కానీ సరైన కుర్రోళ్ళు లేరు. మా తర్వాత అసలు ఈ పనులు అంతమవుతాయా, వేరే స్టేట్ వాళ్ళు వచ్చి మన స్టేట్లో చొరబడతారా అన్న ఒక బాధ కూడా ఉంది మాకు. కానీ వాళ్ళు చదువుకుని డిగ్రీ చదువుకుని వేరే వేరే పనుల్లోకి వెళ్తుంటే అసలు నాకు చాలా బాధేస్తుంది. నా దగ్గరే చేయండి అని చెప్పను, వాళ్ళకి పని నేర్చుకోండి, చక్కగా వెళ్ళి అక్కడ షాపులు పెట్టండి అని చెప్తాను. మంచి వాళ్ళ వర్క్ నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళకి ఆటోనగర్ వర్కే కాదు, అవకాశాలంటే ఇవాళ ఐటీఐ చదువుకునే పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఆటోనగర్ వచ్చి అసలు ఆటోనగర్ అంటేనే ముందుకు రావట్లేదు. వీళ్ళందరూ అంటున్నారంటే వాళ్ళకి ఏదో చిన్న చూపు, ఏదో ఆయిలో ఊలో అనుకుంటున్నారు. ఆటోనగర్ అంటే కార్మికులకు పెట్టింది పేరు. ప్రస్తుతం ఆటోనగర్లో ఐలా ఎన్నికలు జరిగితే ఇటీవల కాలంలో ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ కలాం గారు అయితే ఎన్నికవడం జరిగింది. గత 4 ఏళ్లుగా ఎన్నికలు నిలుపుదల అవడం, తాజాగా ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అయితే సభ్యులందరూ కూడా గెలుపొందిన పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఒకప్పుడు ఆటోనగర్ అంటే కార్మికులకు పెట్టింది పేరు. 365 రోజులు కార్మికులతో నిత్యం కలకలలాడుతూ పనులు జరిగే పరిస్థితి. ఈరోజు ఎవరిని టచ్ చేసినా ఇండస్ట్రీ పడిపోయింది, పనులు లేవు, ఎక్కడికక్కడ కూడా చాలా అవస్థలు పడుతున్నాం, కనీసం రెంట్లు కట్టే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి చిన్న చితక కార్మికులు కూలీలు చెప్తున్న పరిస్థితి. దీనికి మీ రియాక్షన్ ఏంటి? ఈరోజు చూస్తేనేంటంటే పనులు లేవు అంటున్నాము, కానీ మనం పని ఉన్నా చేసే పొజిషన్లో లేవు. ఈరోజు మన పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు. చదువుకొని బాగా టాప్ ర్యాంకులో ఉన్నవాళ్ళు అమెరికాను వగేరా అటు వెళ్తున్నారు. కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవి మామూలుగా ఒకళ్ళని కాదు, ఇవిడాఫోన్లని, రకరకాల టమాటాలని, ఈ జొమాటోలు, ఈ వగరా వీటిల్లో వెళ్తున్నారు. కానీ వాళ్ళకి భవిష్యత్తు ఉండదేమో అనుకుంటున్నాను నేను. అలా వెళ్ళి వాళ్ళు 22 సంవత్సరాల నుంచి ఒక 30 అలా వాడేస్తారు. వాళ్ళని వాడేసిన తర్వాత వాళ్ళు బాగా పరుగు తీసినంత మట్టికే వాళ్ళు పని చేయగలరు అక్కడ. అదే మా కనుక వాళ్ళు వచ్చి ఆటోనగర్లో కాదు, ఏ పని అయినా సరే వర్క్ నేర్చుకుంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ దగ్గర బలం ఉన్నంత వరకు ఉద్యోగం చేశారనుకోండి, ఒక 60 సంవత్సరాల వరకు చేస్తారు. కానీ వీడి దగ్గర దమ్మున్నంత వరకు కూడా పని చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం 40 సంవత్సరాల నుంచి మనం వర్క్ చేస్తున్నామంటే అదే వేరే దాంట్లో అయితే మమ్మల్ని తీసేస్తారు కదా. ఇలా ఏంటంటే పని, ఒక బండి వచ్చిందనుకోండి, దానికి సరిపడా కుర్రోళ్ళు లేరు. పని అయితే ఉంది, చేయాలంటే వర్క్ ఉంది, కానీ సరైన కుర్రోళ్ళు లేరు. మా తర్వాత అసలు ఈ పనులు అంతమవుతాయా, వేరే స్టేట్ వాళ్ళు వచ్చి మన స్టేట్లో చొరబడతారా అన్న ఒక బాధ కూడా ఉంది మాకు. ఆటోనగర్ అయితే ఇండియాలో మనకి మంచి ఫేమస్ ఒకటి. అలాంటిది భవిష్యత్తు పిల్లలు చదువుకుని చక్కగా వాళ్ళు డిగ్రీ చదువుకుని మంచి పని నేర్చుకుంటే వాళ్ళు, మేము ఇవాళ ఒక కొంచెం సంపాదిస్తే వాళ్ళు 1 సంవత్సరంలోనే టాప్ ర్యాంక్కి వెళ్తారు. మంచి మంచి ఫ్యాక్టరీలు పెడతారు, మంచి మంచి బ్యాటరీ ఫ్యాక్టరీలే కాదు, ఇలా భవిష్యత్తు ఉంటుంది. మేము చాలా తక్కువ చదువుకుని ఎంత దూరం వచ్చాం. ఇవాళ చదువుకునే వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ వాళ్ళు చదువుకుని డిగ్రీ చదువుకుని వేరే వేరే పనుల్లోకి వెళ్తుంటే అసలు నాకు చాలా బాధేస్తుంది. అది వాళ్ళు తర్వాత వాళ్ళు పరుగు తీసినంత వరకే. వాళ్ళు 26, 27 తర్వాత పెళ్లి చేసుకుంటాడు, 2 పిల్లలు పుడతారు. ఏంటి లైఫ్లో ఎదుర్కొంటమే సరిపోతుంది. కానీ వాడు మంచి షాప్ పెడదాం, ఇప్పుడు నా దగ్గర కుర్రోళ్ళు పనిచేస్తున్నా కూడాను నా దగ్గరే చేయండి అని చెప్పను, వాళ్ళకి పని నేర్చుకోండి, చక్కగా వెళ్ళి అక్కడ షాపులు పెట్టండి అని చెప్తాను. మంచి వాళ్ళ వర్క్ నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళకి ఆటోనగర్ వర్కే కాదు, ఎటువంటి వర్క్ అయినా సరే, వాళ్ళ సెల్ ఫోన్ ఉంది బాగు చేసి అలాంటి వర్కులు పని నేర్చుకోండి. టెక్నికల్ బాగా లైఫ్లో చాలా వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది, చాలా మంచి గ్రోత్ ఉంటుంది. అలా నేర్చుకోవాలి. ఆటోనగర్ ఏంటంటే మన తర్వాత కొంచెం కష్టపడాలి అని ఒక బాధ వేస్తుంది దాని గురించి. అయితే అంటే మీరు అన్న దాంట్లో చాలా మీనింగ్ ఉందన్నమాట. ఇప్పుడు జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, పార్సిల్ బుక్ చేస్తారు, తీసుకెళ్ళి డెలివరీ చేస్తాం తప్పితే అందులో గొప్పగా
క్రియేటివ్గా చేసే పని అయితే ఏమీ లేదు. ఇచ్చే జీతం ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆటోనగర్లో ఏదైనా ఒక వర్క్ నేర్చుకుంటే ఒక స్కిల్ అనేది యాడ్ అవుతుంది. ఆ స్కిల్ని బట్టి మనం గ్రో ఆన్ అవ్వచ్చు అన్నది మీ భావన. ఇప్పుడు వాళ్ళు ఒక 20,000 ఇస్తున్నారు అనుకోండి, అదే ఈ వర్క్ ఉన్నాను ఇంకో గంట పని చేసుకున్నాడు అనుకోండి, ఇంకో అర్ధరేతి వరకు చేసుకున్నాడు, మంచి లైఫ్, ఎన్నో పనులు వస్తాయి, చక్కటి లైఫ్ ఉంటుంది. వాళ్ళు చదువుకోవద్దంటలా, చదువు కావాలి, వాళ్ళ ముఖ్యంగా చదువు కావాలి. చదువు అని వీళ్ళు సొంతంగా పని నేర్చుకోవాలి. ఎంతసేపుడికి నేర్చుకునే వాళ్ళకి చాలా మంచి లైఫ్ ఉంటుంది. ఆటోనగర్లో అయితే పనులు ఉన్నాయి, లేవు అంటే నేను ఒప్పుకోను. పనులు ఉన్నాయి ఏంటి. అలాగే మన ఇప్పుడు ఈ లారీలు కూడాను కొంచెం లేటుగా మనం రావడం కొంచెం కష్టమవుతుంది. అటు నుంచి కాకాని అటు సైడ్ నుంచి అటు హైవే పడినా అటు పోతున్నాయి. వీటికి కూడా కొంచెం ప్రభుత్వం కొంచెం మార్గం చేసి ఆటనగర్ వచ్చే బళ్ళకి కొంచెం లోన కొద్దుల్ని కల్పించాలి. ఇది ఒక బ్యాటరీ మనం వేయాలనుకుంటే మంగళగిరి అవతలలో వెళ్ళి వేయాల్సిన పరిస్థితి. ఆ బ్యాటరీ అమ్మితే ఒక 400 వస్తాయి మనకి, ఇవాళ ఒక 200 కూడా అమ్ముతున్నాం ఏంటి. కానీ అక్కడికి వెళ్ళి కుర్రోడు బిగించి రావాలంటే ఎవరో ఇవాళ నేను వెళ్ళాలి, లేకపోతే ఎవరైనా బిగితే ఆడికి 500 ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ లైన్లో ఎక్కడ అలా తగ్గిపోతున్నాయి పనులు ఏంటి. దీన్ని ప్రభుత్వం కూడా ఈ ఆటోనగర్ అంటే ఏంటి మాకు కన్నతల్లి లాంటిది. ఈ విజయవాడలో ఏముంది, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా విజయవాడలో ఏముంది, పని చేసుకుంటానికి ఆటోనగర్, పూజ చేసుకుంటానికి కనకదుర్గ గుడి. బయట ఊరు నుంచి ఎవరన్నా వస్తున్నారంటే పూజ చేసుకుంటానికి వస్తారు, లేదా ఓనర్ వస్తున్నారంటే ఆటోనగర్ వస్తారు. ఈ గతంలో ఇంతే కదా. ఇంతకంటే నాకు తెలిసి ఇవాళ కొంచెం అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత ఈ ఆటోనగర్ని కాపాడుకోవాలి. ఇప్పుడు విజయవాడకి ఇది ఒక పేరు, ఇది ఒక మా ఆశ. దీన్ని ఇలాగే ఉంచాలనే ఆశ. ఇది ఎవరికి కూడా అడ్డం ఏం లేదు. అటు వెళ్తే బంద రోడ్డు వెళ్తుంది, అటు వెళ్తే ఏలూరు రోడ్డు వెళ్తుంది. ఇది ఎవరికి అడ్డం ఏం కాదు. చాలా చక్కటి అందమైన ఆటోనగర్ ఇది. అంటే ఆటోనగర్లో ఇప్పుడు నేను డిగ్రీ చదివా, ఖాళీగా ఉన్నాను, నాకు జొమాటో చేయడం ఇష్టం లేదు, ర్యాపిడో చేయడం ఇష్టం లేదు, చిన్న చితక ఉద్యోగాలు అయితే చేయడం లేదు, ఒక స్కిల్డ్ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎన్ని రకాల స్కిల్డ్ వర్క్స్ ఉన్నాయి, డిపెండ్స్ అంటే ఏ కేటగిరీస్ ఉన్నాయి, మనం నేర్చుకోవడానికి సోర్స్ ఎంత ఎక్కువ ఉందంటే ఏం చెప్పుకోవాలి. ఇది ఆటోనగర్లో ఈ పనే, నేను ఈ లారీ పనే నేర్చుకోమని చెప్పట్లా. నేను ఆటోనగర్ లారీ పనిలో మెకానిజం ఉంది, బాడీ బిల్డింగ్ ఉంది, టింకరింగ్ ఉంది. టింకరింగ్ వర్క్ అంటే ఏమనుకుంటున్నారు మీరు, ఈ బాడీ బిల్డింగ్ అంటే ఏమనుకుంటున్నారు. ఇలా అయిపోయిన లారీని మళ్ళీ కొత్త లారీ చేసేది ఈ ఆటోనగర్. ఇలా అసలు నుజ్జు అయిపోయి వచ్చిన లారీని ఇలా అయిపోయిన దాన్ని మళ్ళీ కొత్త దానికి మెరిపించే పనులు. అది చాలా అందమైన ఆర్ట్. అది ఇలాంటి ఎన్నో రకాలు ఉన్నాయి. బ్యాటరీ పనులు, ఎలక్ట్రీషియన్ పనులు, ఏంటి కమ్మరం పనులు, ఇలాంటి ఎన్నో రకాల పనులు ఉన్నాయి. పైపుల పనులు, ఎన్నో రకాల పనులు ఉన్నాయి. ఇది ఒకటే అని కాదు. మనకు వచ్చే ఈ స్టూడెంట్ని ఇప్పుడు 10th క్లాస్ అయిపోతుంది, డిగ్రీ చదువుతున్నారు, తర్వాత ఇంకేదో చదువుతున్నారు. వీళ్ళు సొంతంగా ఏదో ఒకటి చేయండి, ఆంధ్ర రాష్ట్రాన్ని వీళ్ళు డెవలప్ చేయండి, అభివృద్ధి చేయండి అని నా కోరిక పిల్లల్ని. అంటే ఇటీవల ఐలా తరఫున మీరు ఎన్నికైతే అయ్యారు కదా. అవును. అంటే యువతలో కొత్త స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి మీరు మీ కమిటీ తరఫున కానీ ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం కానీ, ఏమైనా కాలేజెస్ టైఅప్ అవ్వడం కానీ, ఇలా ఉపాధి లేక కొద్దిగా నిరుద్యోగంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ ఏమైనా ఆలోచనలు చేసే ప్రయత్నంలో ఏమైనా ఉన్నారా? ఆ దిశగా ఏమైనా అడుగులు వేసే పరిస్థితి? అవకాశాలు అంటే ఇవాళ ఐటీఐ చదువుకునే పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఆటోనగర్ వచ్చి అసలు ఆటోనగర్ అంటేనే ముందుకు రావట్లేదు. వీళ్ళందరూ ఆటోనగర్ అంటే వాళ్ళకి ఏదో చిన్న చీపు ఏదో ఆయిలో ఊలో అనుకుంటున్నారు. కానీ ఇక మంచి ఆటలు ఉన్నాయి, వాళ్ళు నేర్చుకోవచ్చు వచ్చి, ఏంటి చక్కగా నేర్చుకోవచ్చు వచ్చి. గతంలో ఏం చేశారంటే చిన్నపిల్లలు పనిచేస్తున్నారు. ఆడు చిన్నపిల్లడు వచ్చి ఆటోనగర్ వస్తే పట్టుకెళ్ళి ఆ మేస్త్రికి ఒక 20,000 50,000 ఫైన్లు వేస్తాం, అలాంటి పనులు చేశారు. మేము చిన్నప్పుడే వచ్చాం, ఏదో చదువుకొని కొంచెం కాస్త కూస్తూ. కానీ వీళ్ళు ఇదే పిల్లోడిని తీసుకెళ్ళి ఒక గంట చదువు నేర్పించో మళ్ళీ ఆటోనగర్లో వదలట. వీడు ఒక 200 100 రూపాయలు తీసుకెళ్తే కానీ వాళ్ళ ఇంట్లో అన్నం ఉండదు. పిల్లల్ని ఏంటంటే అలా భయపెట్టి కొంతమందిని మనం దూరం చేసేసాం. ఏంటి వాళ్ళు చదువుకోలేక దేనికి లేక అలా పాడు చేసేస్తున్నాం. ఏంటి పిల్లల్ని వాళ్ళకి చదువు రాదు, రండి తీసుకెళ్ళండి, నిజమైన పని చేయాలి. ప్రతి ఒక్కడు కూడాను దేశంలో నిజమైన పని చేయాలి. ఏ పని చేయనా సరే దాన్ని ఒరిజినాలిటీ ఉండాలి. డబ్బు కొంచెం ఎక్కువైనా సరే. ఇప్పుడు మనం ఉన్నాం, ఒక రోడ్డు వేయాలనుకోండి, చెప్తున్నాను, మళ్ళీ ఎవరికి కోపం వస్తే నేనేం చెప్పలేను. నేను తక్కువ కొటేషన్ వేసినోడికి మనం ఇస్తాం. ఏదైనా ఇప్పుడు ఏ పని అయినా సరే తక్కువ ఇస్తాం. తక్కువ కొటేషన్ వేసినోడు ఒరిజినాలిటీకి ఎలా చేస్తాడండి? ఎక్కువ కొటేషన్ అయ్యి అది ఒరిజినల్గా రోడ్డు డ్రిల్ వేసిన దిక్కుండా దాని గ్యారంటీ తీసుకుని చేద్దామని చేయాలి. అలాంటి పనులు చేయాలి. కానీ మనం తక్కువ కొటేషన్ వేస్తే ఎక్కడి నుంచి చేయగలడు? అయితే కాంట్రాక్టర్ జేబులో నుంచి డబ్బులు వేసుకోవాలి, లేకపోతే మోసం చేసి పారిపోవాలి. అంతే కదా. అది ఇప్పుడు ఏదో ఈ కొండలు బొండలు ఇవన్నీ మన వనరులు అన్నీ దగ్గర ఉన్నాయి కాబట్టి మనం చక్కగా ముగిచ్చేస్తున్నాం. ఈ వనరులు ఉన్నాయి అయిపోతే ఏం చేస్తాం?
ఈ కొండలు బొండలకి వేరే ఇప్పుడు సముద్రంలో బోళ్ళని కొండ వేస్తున్నాం కదా రోడ్లకి. ఇవన్నీ అయిపోతే ఏ మహారాష్ట్రలో టిప్పర్ వచ్చి 1,00,000 అవుద్ది. ఇప్పుడు మనం మీరు బిల్డింగ్ కట్టుకునేది ఏ పని అయినా సరే నిజమైన పని చేయాలి, అది నా కోరిక. ఓకేనా? 13వ తారీఖు మీరైతే ఏకగ్రీవంగా అందరూ కూడా గెలుపొందడం జరిగింది కదా. ఇవాళ తారీఖు 19. గెలిచిన వారం రోజులకే పనులు అయితే చకచక చేయిస్తున్నారు. అంటే ఏం పనులు చేస్తున్నారు ఏంటి, ఒకసారి రోడ్డు మీదకి వెళ్దాం, ఆ పనుల గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పనులు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా కలాం గారిని అడుగుదాం. అంటే గెలిచిన వారం రోజుల్లోనే ఎంత స్పీడ్గా పనులు చేయించడం అనేది చాలా గొప్ప విషయం అని అయితే అనుకోవచ్చు. అంటే చూసుకోవచ్చు, గత 4 సంవత్సరాలుగా కూడా ఎక్కడికక్కడ ఆటోనగర్లో చెత్త తీయకుండా ఏదైతే ఫుట్పాత్ మీద అక్కడికక్కడ అలాగే చెత్త పేరుకుపోయిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని దగ్గరుండి కూడా ఈ నూతనంగా ఏర్పాటైన కమిటీ దగ్గరుండి కూడా చేయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పర్లేదు, ఇక్కడి నుంచి అండి. ఏంటి సార్, అంటే గెలిచిన వారం రోజుల్లోనే ఏం పనులు పట్టాలు ఎక్కించారు? ప్రధానంగా మీ కమిటీ తీసుకున్న ప్రధానమైన పనులు ఏంటంటే ఏం చెప్పుకో? వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే రోడ్డు మీద చెత్త బాగా పేరుకుపోయి ఉంది. ఆ చెత్త పేరుకుపోవడానికి కూడా కారణాలు ఏంటంటే ఆ లారీ ఉంది, ఎందుకు పనికిరాని లారీ పెడతారు, దాని కింద చెత్త వేసేస్తారు. ఆ లారీ తీయాలి, వీళ్ళు క్లీన్ చేయాలంటే. అలా ఇంకోటి అంటే 4 ఏళ్ల నుంచి పరిపాలన లేకపోవడం, కొంచెం అధికారులు చేస్తున్నారు, దానికి వాళ్ళని మనం తప్పు పట్టడం అనేది నేను ఒప్పుకోను. మనం కూడాను, ప్రజలు కూడాను కొంచెం అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు చెత్త తీసి ఒక బండి వస్తుంది పొద్దున్నే, మనం ఒక డబ్బా పెట్టుకోవాలి. ఆ డబ్బా పెట్టుకుని ఆ బండి ఆపి బండిలో వేయాలి. అది తీసి రోడ్డు మీద పడేసో లారీ కింద పడేసో తీస్తాం అనేది చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మేము గెలిచినాక ఇంకా ప్రమాణ స్వీకారాలు కూడా ఇంకా అవ్వలేదు. అప్పుడే మనం ఈ డివైడర్లో చాలా అసహ్యంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెత్త ఇక్కడ మనకి ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక డబ్బా పెట్టి ఇంటిగా డబ్బా పెట్టుకుని బండరంగా వేస్తున్నాం కదా, మరి ఇక్కడ కూడా ఎందుకు వేసుకోం, మనం వేయాలి కదా. ప్రతి ఒక్కరు కూడాను ఏంటి సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ అది ఉందని గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ తిట్టడం, ఈ గవర్నమెంట్ తిట్టడం నా చట్టం నేను ఒప్పుకోను. ఏ గవర్నమెంట్ అయినా ఒకటి, ముందు మార్పు మనలో రావాలి. ఇప్పుడు మనం ఉంది ఆ కాలువలు తీయాలి, కాలువలు మనం టిఫిన్ చేసి పొద్దున్నే కాలువలు వేస్తాం, మళ్ళీ అది తీసి ఎక్కడ వేయాలి, పైన వేయాలి. అర్థమైందా? ఒక డబ్బా పెట్టుకుని బండి వస్తుంది, బండిలో వేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ డివైడర్ మీద చాలా అసహ్యంగా ఈ పండకాలం అంటే ఆ చివరి వరకు కూడాను చాలా అసహ్యంగా చెత్త వేస్తాం, అది జనాల మీద ఎగరడం, అది చాలా తప్పది వేయడం చాలా అసహ్యంగా కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఈ 2-3 రోజుల్లో దాన్ని క్లోజ్ చేసేస్తాం అండి. ఆ తర్వాత ఇక ఈ చెత్త ఇది కూడాను ఒక వారంలో ఎక్కడున్నా కూడా క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక డ్రైనేజీలు, లైట్లు, ఇక అంతేనా ఇంకా మనం చేయాల్సింది ఇంకా పని అది. అంటే ప్రధానంగా డంపింగ్ యార్డ్ సమస్య కూడా ఉంది. ఇక్కడ టన్నులు చెత్త ఇక్కడే పేరుకుపోతుంది. దీనివల్ల కూడా ఆటోనగర్ నుంచి రామవరపాడు వెళ్ళే బల్లెవారి వీధి మొత్తం కూడా చాలా అధ్వానంగా ఉందని చెప్పేసి కూడా చాలా మంది కూడా కంప్లైంట్ చేస్తున్నారు. దాని మీద మీకు? దాన్ని కూడా మేము కూడా ఇదివరకు కంప్లైంట్ చేసాము. అప్పుడు మా నోళ్ళు డంపింగ్ యార్డ్ అనేది ఇప్పుడు ఆ తాడిగడపాటి నుంచి వచ్చేది మొత్తం కూడా ఆటోనగర్లో అక్కడికి మళ్ళీ ఏ విధంలో ఇచ్చారో అయితే నాకైతే తెలీదు. ఏంటి అది అక్కడ ఇవ్వడం తప్పు. అది ఆ సన్ననగర్ నుంచి అటు బెల్లంవారి వీధికి వెళ్ళే వాళ్ళు కూడాను రోజు కాళ్ళు ఇరిగిపోతున్నాయి. తక్షణమే కాస్త ప్రభుత్వం కూడా మాకు దీన్ని సహకరించి ఆ డంపింగ్ యార్డ్ అక్కడ నుంచి తీస్తే అటు వెళ్ళే జనాలు చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఆ లేడీస్ ఎవరిని ఎక్కి వెళ్తుంటే ఉసూరుమంటుంది ప్రాణం. ఏంటి రోడ్డు లేదు, వచ్చి ఈ బంకతో వాళ్ళు పడిపోతున్నారు ఈ బురద వల్ల. మా ఫ్రెండ్ ఒకడు పడిపోయాడు, ఆడికి చెయ్యి ఇరిగింది. ఏంటి ఇలా చాలామంది పడుతున్నారు. ఏంటి దాన్ని అయితే కొంచెం తొందరగా రెక్టిఫై చేయాలి ఆ విషయాన్ని. ఏంటి అది కూడా మేము కొంచెం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దాన్ని కొంచెం ఎక్కడికన్నా మారిస్తే బాగుంటుంది. దాన్ని తాగునీటి సమస్య కూడా ఉంది సార్ ఆటోనగర్లో. ట్యాంక్ కూడా కట్టారని విన్నాను, అది ఎప్పుడు అందుబాటులోకి రావచ్చు అంటారు? మీరు మా వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, మీరు నన్ను ఒక్కళ్ళనే చేశారు, అందరైతే ఇంకా చాలా బాగుండేది. ఈ తాగునీటి ట్యాంకీ అయితే రెడీగా ఉంది. ఆ పైప్ లైన్ అయితే గతకాలం ఎప్పుడో చానాళ్ళ క్రితం ఆ పైప్ లైను దాన్ని చేశారు. ఆ పైప్ లైన్ అయితే ఇప్పుడు పనికిరాదు యాక్చువల్గా. మళ్ళీ దీన్ని ఆ పైప్ లైన్ మళ్ళీ సరి చేస్తే కూడా అది మట్టి అయిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. మళ్ళీ ఇది కొత్త పైప్ లైన్ వేసి ఒక 6 నెలల్లో దాన్ని కూడాను మా చైర్మన్ గారు మాట ఇచ్చారు. ప్రభుత్వంతో కలిసి కొంచెం వాళ్ళ దగ్గర కూడా మన ఎంపీ గారు రామన్రావు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారిని మాట్లాడి ఆ పని కూడాను త్వరలో మన హయాంలోనే ముగిచ్చేస్తాం ఒక 6 నెలలు అని చెప్పి మీకు
చెప్తున్నాను నేను. చాలా కృషి చేస్తాం, దానివల్ల మా పని అయితే అయిపోద్ది. ప్రమాణ స్వీకారం ఎప్పుడు సార్? ప్రమాణ స్వీకారం నెక్స్ట్ వీక్ అవ్వచ్చు, ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. మా చైర్మన్ గారు అనే శివనాగేశ్వరరావు గారు, మళ్ళీ వైస్ చైర్మన్ గారు దుర్గాప్రసాద్ గారు వీళ్ళు చేస్తారు. అది